हरिः ओं श्रीगुरुभ्यो नमः। दळदरविन्दसुन्दरपत्रारुचिराक्षु सललितश्रीवत्सकलितवक्षु नीलनीरदनीलनीलोत्पलश्यामु अलिकुलाकुलमालिकाभिरामु कौस्तुभरुचिः रुचिरमुक्ताहारयुतकण्ठु योगिमानसपङ्कजोपकण्ठु सततप्रसन्नसस्मितवदनाम्भोजु दिनकरकोटिसन्दीप्ततेजु सललितानर्घरत्नकुण्डलकिरीटहारकङ्कणकटककेयूर मुद्रिकातुलाकोटिभाषु भक्तप्रोषु किङ्किणीयुत मेखलाकीर्णजघुनु कञ्जातकिञ्जल्कपुञ्जरञ्जितपीतकौशेयवासु जगन्निवासु कञ्जातकिञ्जल्कपुञ्जरञ्जितपीतकौशेयवासु जगन्निवासु शत्रुभिकरचक्रशङ्खगदा पद्मविहितचतुर्बाहु विगतमोहु नुतभक्तलोकमनोनेत्रवद्धिष्णु लालितसद्गुणालङ्करिष्णु वरकुमारकवयः परिपाकुशुश्लोकु सुन्दरकारु यशो विहारु सकललोकनमस्कृतचरणकमलु भक्तलोकपरिग्रहप्रकटशीलु दर्शनीय मनोरथदायि कीर्तनीय तीर्थयतो यशो महनीयमूर्ति अनुपमगुणसम्पूर्णुनि अनघुनि सुस्थितुनि गतुनि आसीनु शयानुनि भक्तहृद्गुहाशयनुनि सर्वेश्वरुननन्तुनुत सच्चरितुम् विमलम्बै परिशुद्धमैतगुमनो विज्ञानतत्त्वप्रबोधमतिर्निल्पितदीयमूर्तिविभवध्यानम्बुगाविञ्चि चित्तमु सर्वाङ्गविमर्शनक्रियलकुन्दार्कुल्पिप्रच्छङ्गमुन् सुमहाध्यानमुसेयगावलयुभो शुद्धान्तरङ्गम्बुनन् कमलजुमातयै सुरनिकायसमञ्चितसेव्यमानयै कमलदलाभनेत्रमुल्गल्गि हृदीश्वरभक्तिनొప్పు అక్కమల నిజాంకపీఠమునగైకొనియొత్తు పరేషు జానుయుగ్మము హృదయారవిందమున మక్కువజేర్చి భజింపగాదగున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి కాలం గురించి చెప్పేటువంటి విశేషాన్ని మనం 37, 38, 39 శ్లోకాల్లో చూస్తూ ఉన్నాం. కాలం అనేటువంటి దానికి అద్భుతమైనటువంటి డెఫినిషను ఒకటి కపిల మహర్షి తల్లికి చెప్పాడు. ఏమిటంటే రూపభేదాస్పదం దివ్యం కాలం ఇత్యభిధీయతే అన్నాడు. అంటే ఏమిటన్నమాట, భగవానుడి యొక్క అంటే పరమాత్మ యొక్క మాయాశక్తి ఏం జరుగుతుందంటే విభిన్న రూపాలుగా ఈ విశ్వం కింద ఉదయించడానికి, ఈ విశ్వం ఈ విధంగా ఉండడానికి, ఇది ఇలా బయట పడడానికి కారణం ఏమిటి అంటే ఆ పరమాత్మలోనే ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రభావాన్ని, అంటే ఆ శక్తిని, ఆ ఫ్యాకల్టీని కాలము అనే ఇత్యభిధీయతే అన్నారమ్మా అన్నాడు. అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఇంతవరకు తెలుసుకున్నటువంటి విశేషం ఏంటంటే పరమాత్మలో ఒక మాయాశక్తి ఉంది. ఆ మాయాశక్తి కాలం యొక్క సహకారంతో ఈ సృష్టిని అంతటినీ చేస్తోంది. ఇలా మాయాశక్తి వల్ల వచ్చినటువంటి ఈ మాయాశక్తిలో మళ్ళీ సత్వరజస్తమో గుణాలు అయ్యి, అందులోనేమో పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలోనూ కూడా దూరిపోయేటువంటి భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి శక్తిని కాలము అంటారు. అందువల్ల మాయాశక్తిలో అంటే మాయాశక్తిలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలు, పంచభూతాలు వీటన్నిటిలోకి కూడా దూరిపోయినటువంటి ఆ పరమాత్మ యొక్క ఏ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఉందో, ఆ దివ్యత్వం ఏముందో ఆ దివ్యత్వాన్ని కాలము అన్నారు. కాబట్టి ఈ కాలం బాగానే ఉందండి, కాలం అన్నారు కదా, మరి కాలం దేనికి చేస్తుంది, ఏమిటి ఈ కాలం యొక్క ఉపయోగం అంటే
ఈ కాలము మాయాశక్తిలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలు, తర్వాత పంచభూతాలు, పంచతన్మాత్రలు, వీటిల్లోకి ఈ కాలం ఎంటర్ అయిపోయి ఈ కాలము కారణంగా అనేక రకాలైనటువంటి రూపాలతో ఈ సృష్టి ఏర్పడుతోంది. అంటే ఏమిటి, మనం చూస్తూ ఉండేటువంటి ఈ చెట్లు, చేమలు, గ్రహాలు, నక్షత్రాలు, 84 లక్షల జీవరాశులు, వీటిలన్నిటి ఇన్ని రకాలైనటువంటి రూపాలు కలగడానికి కారణభూతమైనటువంటిది కాలము. ఈ కాన్సెప్ట్ మహర్షులు గ్రహించి చెప్పారు. ఇది ఎక్కడ మిగతా దేశాల్లో ఎక్కడా కూడా దీని యొక్క అవగాహన ఈ విధంగా లేదు. కాబట్టి రూపభేదాస్పదం దివ్యం కాలం ఇత్యభిధీయతే. అందువల్ల ప్రతి మానవుడి యొక్క దేహం కానీ, ప్రతి జీవి యొక్క దేహం కానీ దేనితో ముడిపడి ఉన్నది అంటే కాలంతో ముడిపడి ఉంది. అంటే వాడు ఎప్పుడు పుట్టాలి, ఎలా పెరగాలి, వాళ్ళలో ఏ విధమైనటువంటి మార్పులు జరగాలి, మళ్ళీ ఆ కాలం వచ్చేటప్పటికి మళ్ళీ వాడు ఆ దేహాన్ని వదిలేస్తాడు. దేహం వచ్చే పంచభూతాత్మకంగా ఆల్రెడీ దాంట్లో కాలం దూరిపోయిందిగా. ఇప్పుడు ఆ కాలం ఏం చేస్తుంది అంటే వీడు పుట్టడానికి మరణానికి కూడా కాలమే కారణం అవుతుంది. అక్కడ ఇంకా మాయాశక్తి యొక్క సంబంధం అక్కడ ఏం లేదు. మాయాశక్తిలో ఇవన్నీ ఉండి వీటికి ఇవన్నీ కారణం అవుతూ ఉంటుంది. అందువల్ల మాయాశక్తి ప్లస్ కాలము యొక్క కాంబినేషన్ ఈ సృష్టి ఉంటుంది అని చెప్పిన తర్వాత నిన్నటి శ్లోకంలో యోంత ప్రవిశ్య భూతాని భూతైరత్యఖిలాశ్రయ స విష్ణాఖ్యో అధియజ్ఞోసౌ కాలః కలయతాం ప్రభు. ఇలాగ రూపభేదాలు కలిగినటువంటి సృష్టి ఏర్పడడానికి మాయాశక్తితో కలిసినటువంటి కాలము పంచభూతాల్లోకి కూడా ఎంటర్ అయిపోయింది. కాబట్టి అదే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తూ యో అంతఃప్రవిశ్య భూతాని, ఎవరైతే ఏదైతే అంటే ఆ కాలము ప్రవిశ్య ఎంటర్ అయిపోతుంది. ప్రవిశ్య అంటే టు ఎంటర్, భూతాని అంటే పంచభూతాల్లోకి, ఈ పంచభూతాలతో కూడుకున్నటువంటి సమస్త దేహాల్లోకి కూడా ప్రవిశ్య ఎంటర్ అయిపోతుందమ్మా. ఎంటర్ అయిపోయేటప్పటికి ఏం చేస్తుంది, ఆ కాలం ఈ పంచభూతాత్మకమైనటువంటి దేహాలలోకి ఈ కాలం ఎంటర్ అయిపోయి ఎప్పుడైతే ఇది ఎంటర్ అయిపోయిందో అప్పుడు ఈ కాలంకి ఒక డైమెన్షన్, ఒక శక్తి ఉంది, ఒక గమన శక్తి ఉంది. అది ఏం చేస్తుంది అంటే ఆ పంచభూతాత్మకమైనటువంటి దేహాన్ని పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లాడు పుట్టాడు అనుకోండి, చిన్న ఆవుదూడ పుట్టిందనుకోండి, లేకపోతే చిన్న పురుగు పుట్టిందనుకోండి, చిన్న కోడి ఏదో గుడ్డు ఉందనుకోండి, వీటిల్లో కాలం ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయేటప్పటికప్పుడు ఏం చేస్తుంది, ఆ పంచభూతాత్మకమైనటువంటి మ్యాటర్లోకి ఈ కాలం ఎంటర్ అయ్యే కాలాన్ని, ఆ కాలం ఏం చేస్తుంది, తనలో ఉండేటువంటి మాయాశక్తి చేత దాన్ని పైకి లాగుతూ ఉంటుంది. అంటే పెరుగుదల వస్తుంది, అంటే పంచభూతాల్లోకి పెరుగుదల వస్తుంది. ఇలాగ పెరిగిన తరువాత ఇలా పెరగడానికి పెరుగుతూ ఉంటే రూపం మారుతోందిగా, రూపభేదం వస్తోందిగా. కాబట్టి రూపభేదానికి కారణమైనటువంటిది కాలము ప్లస్ మాయాశక్తి. ఇలా వచ్చేటువంటి దాన్ని తర్వాత ఏం చేస్తుంది, కాలం అంటే ఇలా పెంచడానికే కాకుండా వివిధమైనటువంటి రూపాల కింద అపీరెన్స్కే కాకుండా అమ్మా ఇది భూతై అత్తి అంటే భక్షించేస్తుంటుంది. స్వాలో, టైమ్ స్వాలోస్ ఎవ్రీథింగ్. కాబట్టి అత్తి అంటే భక్షించడం అన్నమాట. పుట్టడానికి కారణం అదే, పెంచడానికి కారణం అదే, మళ్ళీ దానిని భక్షించేయడానికి అంటే డెస్ట్రాయ్ చేయడానికి, మళ్ళీ దాంట్లో కలిపేసుకోవడానికి కూడా కాలమే కారణం. కాబట్టి సృష్టి స్థితి లయకారకుడు అంటారు కదా పరమాత్మని. అంటే ఆ పరమాత్మ యొక్క అదర్ డైమెన్షన్, అంటే ఇంకొక విధంగా చూడడం ఏమిటంటే కాలం కింద చూడడం అన్నమాట. పరమాత్మని కాలం కింద చూస్తూ ఉండేటువంటి విధంగా ఇందులో ఆయన చెప్పాడు. ఇటువంటి సృష్టించి వివిధ రూపాల కింద కనిపించి మళ్ళీ వాటిని భక్షించేటువంటి ఆ కాలము, ఆ కాల స్వరూపము ఆ కాలం కింద కనిపిస్తుంది. అదే జ్ఞానం, అదే సత్యం, అదే అనంతం, అదే బ్రహ్మ, అదే నిత్యం, సత్యం, బుద్ధం, ముక్తం, అన్నీ కూడా ఇవన్నీ కూడా కాలానికి వర్తిస్తాయి. కాలం యొక్క అదర్ డైమెన్షన్ ఇది. అంటే ఉదాహరణకు ఒక మనిషి ఎదురుగా నిలబడ్డాడు అనుకోండి, ఎదురుగా చూసేటప్పటికి ఏమిటంటే వాడి ముఖము, కాళ్ళు, చేతులు అవి కనిపిస్తాయి. ఇప్పుడు మనం పక్కకి తిరిగి ఓ సైడ్కి వెళ్ళి చూసామనుకోండి, అప్పుడు ఏమిటవుతుంది, సైడ్కు ఉండేటువంటి బుగ్గలు, ఆ పక్కన ఉండేటువంటి చెయ్యి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది.
అదే మనిషివి ఇవన్నీ కూడా. అదే వెనక్కి వెళ్ళామనుకోండి వీపు అవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏమిటన్నమాట, ఈ కాలం అనేటువంటిది ఇలాగ ఒక డైమెన్షన్, ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క డైమెన్షన్స్, ఆ అపీరెన్స్ ఏ విధంగా ఉంటుందో పరమాత్మ యొక్క అపీరెన్స్ కాలస్వరూపం కింద ఉంటుందమ్మా. అటువంటి డైమెన్షన్స్ కలిగినటువంటి దాన్ని విష్ణువాఖ్యో, అటువంటి కాలాన్ని విష్ణు ఆఖ్య, విష్ణువు అంటారమ్మా. అజ్ఞౌసౌ కాల కలయతాం ప్రభు, ఆ విధంగా ఆ కాలస్వరూపాన్ని విష్ణు అంటారు. కాబట్టి కాలం అంతా కూడా వ్యాపించిపోయింది కాబట్టి విష్ణు అంటే సర్వవ్యాపకమైనటువంటి వాడు విష్ణువు. కాబట్టి ఆయన ఎవరంటే యజ్ఞస్వరూపుడైనటువంటి వాడు. అంటే ఏమిటి, యజ్ఞస్వరూపంలో మనకి ఏం కనిపిస్తూ ఉంటుంది, యజ్ఞం స్టార్ట్ చేసేటప్పటికి అగ్ని జ్వలం అంటే పుట్టిందనమాట. దాంట్లో సమిధులన్నీ వేసేస్తూ ఉంటాం, అన్ని పదార్థాలు దాంట్లో వేస్తూ ఉంటాం. అంటే పంచభూతాత్మకమైనటువంటి సమస్త దేహాలు, గెలాక్సీలు, బ్లాక్ హోల్స్, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా కాలం అనేటువంటి మహాయజ్ఞంలో ఇవన్నీ కూడా దహించబడుతూ ఉంటాయిగా. యజ్ఞంలో మనం చేస్తున్నప్పుడు ఇవన్నీ దహించి ఫైనల్గా ఆ బూడిద ఏ విధంగా అయితే మిగులుతూ ఉంటుందో అలాగా ఈ సృష్టి అనేటువంటి మహాయజ్ఞ స్వరూపుడైనటువంటి వాడమ్మా. అందులోకి ఇవన్నీ వచ్చి పడిపోతూ ఉంటాయి. అలా పడిపోతున్నప్పుడు వాటిని లాగేసేటువంటిది ఏమిటంటే జ్ఞానాగ్ని. ఆ జ్ఞానం అన్నా కాలం అన్నా అన్నీ ఒకటే. కాబట్టి యజ్ఞోసౌ కాల కలయతాం ప్రభు, అటువంటి దానిని కాలం అంటారమ్మా. ఇటువంటి కాలము కలయతాం ప్రభు అంటే కంట్రోలర్ అని అర్థం, శాసించేటువంటి వాడు, ది రూలర్. ఈ కాలం రూలర్ ఎవరికి, కలయతాం బ్రహ్మాది దేవతలకి కూడా ప్రభువు అని కాలం యొక్క మూడు విశేషాలని చెప్పిన తర్వాత అమ్మ ఇంకా ఈ కాలానికి ఒక మంచి తమాషా ఉంది. ఇప్పుడు మానవుడు ఉన్నాడు అనుకో, మానవుడు ఉండేటప్పటికి వాడికి మొట్టమొదటి వాడంటే వాడికి ఇష్టం, తర్వాత వాడి పిల్లలంటే, లేకపోతే వాడి భర్త అంటే, లేకపోతే వాడి పెళ్ళం అంటేనో, వాడి ఫ్రెండ్స్ అంటేనో ఇష్టాలు ఉంటాయి. కొంతమంది మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమంది తక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమంది శత్రువుల కింద చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మానవులనే కాకుండా తనకు ఇప్పుడు ఆడ మనిషి ఉందనుకోండి, ఈ రంగు చీర అంటేనే ఆవిడకి ఇష్టం, ఇంకో రంగు చీర ఏమోను అంత ఇష్టం ఉండదు. కాబట్టి ఈ ఇష్టాలు తర్వాత ఈ రాగద్వేషాలతో కూడుకుండేటువంటి సిస్టమ్ అంతా కూడా పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ఉంటుంది. మన శరీరంలో అనారోగ్యం వచ్చిందనుకోండి, అస్సలు ఇష్టం ఉండదు. ఈ అనారోగ్యం పోవాలి, బయటికి ఎలాగోలాగా వెళ్ళిపోవాలన్నమాట. ఒక ఏదో అసహ్యకరమైనటువంటి స్థితి వచ్చేసినట్టు అయిపోతూ ఉంటుంది. దాన్ని ఎలాగోలాగా బయటికి గంటించాలి. దాని మీద ఆ ఇష్టం లేనటువంటిది వచ్చినప్పుడు ఎంతో ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయిపోతూ ఉంటాం. అదేవిధంగా ఇష్టమైనటువంటిది వస్తే దగ్గరికి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇటువంటివన్నీ కూడా పంచభూతాత్మకము, పంచతత్వాలతో కూడుకున్నటువంటి మనసుకి ఇవన్నీ ఉన్నాయి అమ్మా. బట్ కాలానికి మాత్రం నచాస్య కశ్చిద్దయతో నద్వేష్యో నచ బాంధవ అవిశత్య ప్రమత్తోసౌ ప్రమత్తం జనమంత కృతి. ఈ కాలం మనలోనే ఉందే, మనలోనే రక్తం ఉంది, గుండెలు ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి, మనసు ఉంది, ప్రేమ ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయా? ఈ మనలోనే ఉండేటువంటి దాంట్లో కాలం ఉందని చెప్పాం కదా మొట్టమొదట. రూపభేదస్యాస్పదం దివ్యం కాలం అన్నాగా. ఈ కాలం ఉన్నప్పటికీ కూడా ఈ కాలం ఈ కాలానికి కశ్చిత్, ఎవడు కూడా, కశ్చిత్ అంటే ఒకడు, ఎవడైనా సరే, దయితః నా, ఈ కాలానికి దయితః అంటే ఏంటి, ప్రియమైనటువంటి వాడు అని అర్థం. ఈ కాలానికి ప్రియమైనటువంటి వాడు నా కాదు. వాడికి ప్రియం లేదు, వాడు ఎవడిని ప్రేమించడు, ఎవడిని నావాడు అనుకోడు. వీడు నా ప్రియుడు, లేకపోతే ఇది నా ప్రియురాలు, ఇది నాకు ఇష్టమైంది, నాకు ఈ కష్టమైంది, ఇలాగ వాడేం అనుకోడమ్మా. కాలానికి అస్య కాల కశ్చిత్ దయితః నా, లేదు, కాలానికి ప్రియత్వం లేదు. మరి కాలం మనలోనే ఉంది, చూసారా గొప్పతనం అదన్నమాట. అంటే ఏమిటి, నా గుండె, నా ఊపిరితిత్తులు, నా ఆహారం, నా ఆకలి, నా ఆలోచనలు, నా అందం, నా చందం, నా బంధం, ఇవన్నీ కూడా నాకు ఇష్టం. మనలోనే కాలం ఉంది. బట్ ఆ కాలానికి మాత్రం ఓరి వెర్రివెదవా, నీ మనసుకి ఇవన్నీ ఇష్టాలు,
నీ యొక్క పరిస్థితులకి వీటి ఇష్టాలు, కానీ నాకు మాత్రం నా దయిత, నాకు ఏది ప్రియం కాదు అలా అని చెప్పి నా ద్వేష్య, నా ద్వేష్య, ద్వేషించబడేటువంటి వాడు కూడా లేడు. నాకు వాడంటే ఇష్టం లేదు, ఇదంటే ఇష్టం లేదు, అదంటే ఇష్టం లేదు అనేటువంటి ద్వేషం కూడా నా లేదు. తరువాత మనకి చుట్టాలు ఉంటారుగా, బాంధవ, నా బంధువులు కూడా లేరు. మనకు అందరూ బంధువులేగా. కాబట్టి ఏదో మామగారు అంటాడు, అత్తగారు అంటాడు, బావమరిది అంటాడు, ఇంకోడు అంటాడు, అదరు ఈ బంధువులందరూ అంటారు. ఆ బంధువులు కూడా నలేదు. అంతకృత, నశింపజేసేటువంటి అప్రమత్త. అప్రమత్తం అంటే ఏమిటంటే ఎప్పుడు నిత్యం కూడా మేల్కొని ఉండేటువంటి, అంటే ఎవరి అలర్ట్ అనమాట, ఎవరు అలర్ట్గా ఉండేటువంటిది అసౌ. ఈ కాలం ఎప్పుడు కూడా ఎవరు అలర్ట్గా ఉంటుందమ్మా. తరువాత ఇలా ఎప్పుడు అలర్ట్గా ఉండేటువంటి ఈ కాలం అంటే ఏమిటి? ఇప్పుడు కాలం డెఫినేషన్స్ చూడండి ఎలా మారుతున్నాయి. టైమ్ ఈజ్ ఆల్వేజ్ అలర్ట్. దానికి అసలు నిద్రపోవడం అనేటువంటిది ఉండదు. ప్రమత్తత అంటే బద్ధకించడం, నిద్రపోవడం, పట్టించుకోకుండా ఉండడం, ఇటువంటివి ఉంటాయి. కాలం కాసేపు నువ్వు పట్టించుకోకుండా ఉండవయ్యా, మేము హాయిగా హ్యాపీగా బతికేస్తాం ఇంకో 100 ఏళ్ళు అంటే అటువంటిది ఏం దొబ్బదయ్యా బాబు. అప్రమత్త, నిత్యము జాగరూకతతో ఉండాలి. నేను ఎప్పుడు నీలోంచి బయటకు వెళ్ళిపోవాలో నాకు తెలుసు. అసౌ అంటే ఈ కాలము ప్రమత్తం. ఈ కాలం ఏం చేస్తుందంటే ప్రమత్తం అంటే ఏమిటి? భోగంలో మునిగిపోయి ఒళ్ళు తెలియకుండా ఉండేటువంటి మనలాంటి వాళ్ళని అప్రమత్తం భోజనం అవిశతి. ఇలాగ భోగభాగ్యాలతోనూ, మన ఆలోచనలతోనూ, మన ఇష్టాయిష్టాలతోనూ, మన ఏడుపులతోనూ, మన సుఖాలతోనూ, మన సంతోషాలతోనూ, మన దేహంతోనూ, మన ఫ్రెండ్స్తోనూ కాలం గడిపేసేస్తూ చాలా ఆనందంగా ఉండేటువంటి వాడికి ప్రమత్తత అంటే ఒళ్ళు తెలియకుండా వీటిల్లో పూర్తిగా మునిగిపోతూ ఉండేటువంటి వాళ్ళం మనమైతే, మన మనసు, మన బుద్ధి, మన మన అహంకారం వీటితో మునిగిపోయి ఉండేటువంటి దాన్ని ప్రమత్తత అంటారు. వాటిల్లో మునిగిపోయి అప్రమత్తంగా ఉండేటువంటి కాలం ఒకటి నీలో ఉందరా. ఆ కాలం నెమ్మదిగా లోపల నుంచి భక్షించేస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది కాలం. దాని అవిశతి, అప్రమత్తంగా ఉండేటువంటి ఆ కాలం అంటే ఏమాత్రం ఎప్పుడు కూడా ఎవరు అలర్ట్గా ఉండేటువంటి కాలం అవిశతి, ప్రవేశించేస్తుంది లోపలికి. అవిశతి అంటే లోపలికి ప్రవేశించింది. ఎవరిలోకి ప్రవేశించింది? ప్రమత్తం, ఈ ఒళ్ళు తెలియకుండా ఉండేటువంటి జనం. ఈ జనం అంతకృత్, ఇటువంటి జనులకి యొక్క అంతాన్ని చూసేస్తూ ఉంటుంది. కాబట్టి కాలానికి ప్రియులు లేరు, కాలానికేమో శత్రువులు లేరు, కాలానికి నా అనేటువంటి బంధువులు లేరు, కాలానికి నా మిత్రులు అనేటువంటి వాళ్ళు లేరు. మన శరీరంలో కాలం ఉంది కాబట్టి ఆ కాలం ఏం చేస్తుందంటే పైన మన ఉండేటువంటి నెత్తి మీద ఉండేటువంటి ఆ జుట్టునంతటినీ కూడా తెల్లగా మార్చేస్తుంటుంది. అయ్యో, నేను ఈ శరీరంలో ఉన్నాను కదా, ఈ నా శరీరమే కదా, నేను అందంగా కనిపించాలి కదా, ఈ రంగులు వేసుకోవడానికి బోళ్ళంత టైం పట్టేస్తుంది, డబ్బు ఖర్చు అయిపోతుంది అంటే నీ మోహన్ నోరు మూయి. నేను నల్లనైనటువంటి ఆ నల్ల రంగుని తినేస్తాను. నేను నీ శరీరంలో ఉండేటువంటి శక్తిని అంతటినీ కూడా నేను భక్షించి వేస్తాను. నువ్వు పెరుగుతున్న కొద్దీ, నీ వయసు పెరుగుతున్న కొద్దీ నీలో ఉండేటువంటి ఆ ఎనర్జీని, ఆ శక్తిని, ఆ పంచభూతాత్మకమైనటువంటి దాంట్లో ఉండేటువంటి జీవత్వాన్ని కూడా నేను లయం చేసేస్తాను. దాన్ని పెంచుకుంటూ వస్తున్నాను, దాన్ని లయం చేసేస్తూ ఉన్నాను. అందువల్ల నీవు ప్రమత్తంగా ఉండకు. ఒళ్ళు మరిచిపోయి వీటిల్లో మునిగిపోయి ఇదంతా శాశ్వతం, నా ఫ్రెండ్స్ శాశ్వతం, నా ఇది శాశ్వతం, నా ఆరోగ్యం శాశ్వతం, ఇవన్నీ అనుకుంటూ ఒళ్ళు మరిచిపోయి కాలస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని మనం ధ్యానించాలమ్మా అని చెప్పి ఈ కాలం యొక్క ఆ శక్తి నుంచి ఆ కాలానికి నమస్కారం చేసి మనం నిరంతరము కూడా ఓం నమో నారాయణాయ అంటూ ఆ నారాయణ స్వరూపమైనటువంటి వాడిని
భజించాలి, సేవించాలి అని చెప్పాడు. దీనికే నచాస్య కశ్చిద్దయతో నద్వేష్యో నచ బాంధవ అవిశత్య ప్రమత్తోసౌ ప్రమత్తం జనమంతకృత్ అని ఈ కాలానికి ఆ విధంగా చెప్పిన తర్వాత అమ్మ ఇంతేకాదు, కాలం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఈ కాలం బ్రహ్మాది దేవతల్ని భయపెడుతూ ఉంటుంది కదా, ఓన్లీ బ్రహ్మగారిని వాళ్ళనే భయపెడుతుందా అంటే కాలమ్మ. యద్భయాద్వాతివతోయం సూర్యస్తపతి యద్భయాత్ యద్భయాద్వార్షతే దేవో భగణో భాతి యద్భయాత్. అమ్మ ఈ కాలరూపుడైనటువంటి భగవంతుడు ఉన్నాడే, వీడి యొక్క భయం చేతే గాలి వీస్తోందమ్మా, వీడి యొక్క భయం చేతే సూర్యుడు ఎండలు కాస్తూ ఉన్నాడు, ఇంద్రుడు వర్షిస్తూ ఉన్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నాడు. అంటే కాలం ఉండడం వల్ల, కాలం సూర్యుడిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో సూర్యుడిలో ఉండేటువంటి ఆ థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ వాటికి కావలసినటువంటి మ్యాటర్ని ట్రిగ్గర్ చేసి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్తో ఉండేటువంటి మహత్తరమైనటువంటి శక్తిని బయటికి పంపించేటువంటి శక్తి కూడా కాలానికి ఉంది. అందువల్ల అమ్మో నాలోకి కాలం వస్తోంది, కాలం వచ్చేసింది అని చెప్పి సూర్యుడు భయపడి ఎండ కాస్తూ ఉన్నాడు, గాలి వీస్తూ ఉన్నది, ఇంద్రుడు వర్షాలు కురిపిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా కాలం యొక్క భయం చేత దే ఆర్ వెరీ కాన్షియస్ ఆఫ్ టైం. మనకే కాలం యొక్క కాన్షియస్నెస్ ఉండదు. ఏదో సంధ్యావందనం చేసుకోవాలి, ఏదో పూజ చేసుకోవాలి అనేటప్పటికీ ఈ యూట్యూబుల్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో టీవీలోనో ఏదో పాడు ప్రోగ్రామ్సో పాడు న్యూసో వస్తుంటే తర్వాత చేసుకుందామని చెప్పి వాటిని చూస్తూ ఈ కాలం దీనికోసం వెచ్చించాలి అనేటువంటి స్పృహ లేకుండా ఒళ్ళు మరిచిపోయి ఉంటూ ఉంటాం. కానీ అటు యద్భయాత్ ఏ కాలం యొక్క యత్ అంటే ఏ భయాత్ ఆ కాలం యొక్క భయం వల్ల వాతి అంటే వీచడం అన్నమాట. ఎవరు? వాయు. ఈ వాయువు వీస్తుంటుందమ్మా. ఆ కాలం కాలం అనగానే గాలి వీసేస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఎండాకాలం వచ్చిందనుకోండి, ఎండాకాలం వచ్చేటప్పటికి ఏమైపోతుంది? ఎండాకాలము, కాలం కదా అది, అందుకని ఎండాకాలము అంటారు. కాలము అంటే ఆ ఫోర్స్ అన్నమాట. వచ్చేటప్పటికప్పుడు ఏమవుతుంది? ఎండ తీక్షణంగా కాచేస్తూ ఉంటుంది. కాబట్టి అది దేనివల్ల అంటే కాలం యొక్క భయం వల్ల వాతి సూర్య, ఆ కాలం యొక్క భయం చేత సూర్య యత్ భయాత్ తపతి, ఆ సూర్యుణ్ణి భయపెట్టేటువంటిది కాలం, బ్రహ్మాది దేవతల్ని భయపెట్టేటువంటిది కాలం, మనలాంటి సమస్త జీవుల్ని కూడా భయపెట్టేటువంటిది కాలం. అంటే భయం అంటే ఏమిటి అంటే ఇక్కడ భయంకరంగా రాక్షసుల కిందో లేకపోతే అవినీతి పరులైనటువంటి పోలీసుల కిందో వీటి కింద కాదు భయపెట్టడం అంటే, క్రమశిక్షణలో ఉంచడం. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసేటువంటి ఒక సిస్టమాటిక్ లా ప్రొసీజర్ ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ సిస్టమ్స్ని నడిపించేటువంటి దానిని భయము అంటారు. కాబట్టి భయం అంటే ఇలాగ రాక్షసులను చూసో లేకపోతే వీళ్ళని చూసే ఆ భయం కాదు ఇక్కడ అర్థం. ఎందుకంటే సూర్యుడు తప్పించాలి, సూర్యుడు తప్పిస్తేనే జీవరాశులన్నీ 84 లక్షల జీవరాశులకు కావలసినటువంటి జీవతత్వం అంతా కూడా అక్కడికి వస్తుంది. ఆ సూర్యుడు నేను రాను, నేను పక్కకు పోతాను అంటే కుదరదు. కాలం ఎస్ యు గో అండ్ డూ దట్ అని చెప్పి ఆ క్రమశిక్షణలో పెట్టేటువంటి ఆ క్రమశిక్షణని భయము అంటారు. కాబట్టి యద్భయాద్వాతి వాతోయం, అదేవిధంగా ఈ గాలి కూడా వీస్తూ ఉంటుందమ్మా. ఈ గాలి వీచడం వల్ల సకల ప్రాణులు కూడా ఆక్సిజన్ లోపల తీసుకోవడం, బయటకు వదలడం. నేను గాలి రాను అని చెప్పేసేసి మొండికేసింది అనుకోండి, అనుకునేటప్పటికప్పుడు ఏమైపోతుంది? సకల జీవులు మరణిస్తాయి. కాబట్టి వీటిని పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత విష్ణు స్వరూపమైనటువంటి కాలానికి ఉంది. కాబట్టి ఆయన యొక్క క్రమశిక్షణలో ఈ వాయువు వీస్తూ ఉంటుందమ్మా. అదేవిధంగా యద్భయాద్వర్షతే దేవో, ఆ కాలం యొక్క భయం వల్లే దేవ వర్షతే, దేవ అంటే ఇంద్రుడు, ఇక్కడ దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు వర్షిస్తూ ఉంటాడమ్మా.
అదేవిధంగా భగణో భాతి యద్భయాత్, ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలన్నీ మెరుస్తూ ఉంటాయి, కాంతివంతంగా వెలుగుతూ ఉంటాయి కదా. అవి కూడా ఎందుకు వెలుగుతూ ఉంటాయంటే భగణ, భగణ అంటే నక్షత్ర సమూహాలు అన్నమాట. భ అంటే నక్షత్రం, గణ అంటే సమూహాలు. ఈ నక్షత్ర సమూహాలన్నీ కూడా యత్ భయాత్ భాతి, ఎవరి భయం వల్ల అయితే కూడా ఇవి భాతి ప్రకాశిస్తూ ఉన్నాయో అలాగా అన్నిటినీ కూడా క్రమశిక్షణలో పెట్టేటువంటిది కాలము. అందువల్లే మనకేం చెప్తూ ఉంటారంటే క్రమశిక్షణ పెట్టడం కోసం పిల్లవాళ్ళకంతా కూడా ఏం చేస్తారు, 7 స్కూల్కి రావాలంటే 7 వెళ్ళిపోవాలి వాళ్ళు. కాలం అన్నమాట, టైం. ఆ టైం ప్రకారం చేయాలి. ఏదో 12 భోజనం చేయాలి, ఏదో 4 ఆడుకోవాలి, ఏదో ఈ టైంలో హోంవర్క్ చేసుకోవాలి, ఈ టైంలో ఈ పని చేయాలి అని చెప్పి. అదేవిధంగా ఆఫీసుల్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఎందుకు కాలం అంటే కాలాన్ని ఎందుకు చెయ్యాలి అంటే కాలం మనలో ఉంది, కాలం మన బుద్ధిలో ఉంది, కాలం మనని క్రమశిక్షణలో పెట్టేటువంటి మహత్తరమైనటువంటి విశేషం కాలానికి ఉంది. అందువల్లే కాలంలో మనం ఆహారం తిన్నాం అనుకోండి, ఎంతసేపు కడుపులో ఉంటుందండి? ఏమండి అన్నం తినేసాం పొద్దున్న అనగానే 4 hours అయ్యేటప్పటికి బై 4 hours యూ మస్ట్ డైజెస్ట్ ది ఎంటైర్ ఫుడ్ అని చెప్పి కాలం కంట్రోల్ చేస్తుంటుంది. అందువల్ల కాలం యొక్క భయం వల్ల లోపల ఉండేటువంటి సకల ఇంద్రియాలు కూడా పనిచేస్తుంటాయి. గుండె కూడా ఇన్నిసార్లు కొట్టుకోవాలి అంటే 72, ఒక నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి అని చెప్పి కాలం డైరెక్ట్ చేస్తుంది. అంతేగాని నేను బద్దకిస్తాను, ఈవేళ 30 సార్లే కొట్టుకుంటానంటే వీడు చేస్తాడు. అందువల్ల కాలం యొక్క భయం వల్ల ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని, కాలం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. ఆ కాలస్వరూపుడైనటువంటి భగవంతుడే శ్రీ మహావిష్ణువు కాబట్టి నిరంతరము కూడా ఆయన ధ్యానంలోనూ, ఆయన స్వరూప ధ్యానంలో ఉండడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. రేపటి కార్యక్రమంలో ఏం చెప్పారనేటువంటి